బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా ఈ రోజు కాటారం మండలం బీజేపీ నాయకులు కాటారం మండల వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కిరాణా, వర్తక, వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ స్కూళ్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై అదేవిధంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అమానుషమని, ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ దాడులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అక్కడున్నటువంటి హిందువులను చిత్రహింసలకు గురి చేస్తూ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బండ మల్లారెడ్డి, జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న మైనార్టీలకు మేము పూర్తిగా రక్షణ ఉన్నాం. అలాంటివి మా హిందువులపై మైనార్టీగా ఉన్న బంగ్లాదేశ్లో మైనార్టీలు ఉన్న హిందువులపై దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మన కాంగ్రెస్ ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదో చిన్న విషయం జరిగినా అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. ఈ హిందువులపై దాడి చేయడాన్ని ఒక్క విషయం కూడా ఖండించకపోవడాన్ని, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మన గౌరవ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ పూర్తిగా ఖండించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ఈ హిందువులందరూ ఐక్యతగా ఉండి రాబోయే కాలంలో మన భారతీయ జనతా వాళ్ళ ప్రాణాసం చేస్తున్నారు. ఆ హిందూ మా జాతి మళ్ళీ కూడా కూడా కొనసాగిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా కూడా మా హిందూ దేవాలయాల మీద, మా హిందువుల మీద దాడులు కూడా ప్రపంచ దేశాలు అన్ని ఖండించాలి. ఎక్కడ ఉన్నటువంటి కూడా డెమోక్రసీ దేశం కాబట్టి ఇందులో కూడా అందులో బతికే చేస్తుంది ప్రపంచంలో కూడా. దయచేసి కూడా చెప్తున్నాం, ఈ రోజు ఇక్కడ ఇచ్చినటువంటి కారణం ఇచ్చినటువంటి బంధుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ వాళ్ళు ఇచ్చిన బంధు పిలుపుకు మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు తెలియజేయడం జరిగింది.